ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి జాగ్రత్తగా వినండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనే యూదారాజుల దినాలలో, యెహోయాషు కుమారుడైన యరొబాము అనే ఇశ్రాయేలు రాజు దినాలలో, బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఈ గ్రంథం ఎంతో గొప్పది. ఈ ప్రవక్త కూడా గొప్పవాడే. గ్రంథాలు చిన్నవైనంత మాత్రాన ప్రవక్తలు చిన్నవారు అనుకోకండి. ఆ మాటకొస్తే ఏలియా గాని బాప్తిస్మకుడైన యోహాను గాని ఏ గ్రంథము రాయలేదే. అయినా వారిద్దరూ గొప్ప ప్రవక్తలే. యోహాను యేసుకు ఆగమన దూత అంటే అతడు మామూలు మనిషి కాడు. గ్రంథాలు రాసిన ప్రవక్తలందరూ ఇశ్రాయేలు రాజ్యం చీలిపోయిన కాలం నాటివారు. రాజులు తప్పుదారిలో పడ్డప్పుడు దేవుడు ప్రవక్తలను లేపాడు. ప్రవక్తలు తమ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. యిర్మీయాకు ముందే హోషేయ సేవ చేశాడు. యెషయా, మీకా ఇతనికి సమకాలికులు. ఉత్తర రాజ్యంలో ఆమోసు హోషేయకు సహసేవకుడు. హోషేయ, ఆమోసు ఉత్తరాదిలో సేవ చేస్తున్నప్పుడు యెషయా, మీకా దక్షిణాదిలో సేవ చేశారు. హోషేయ అనేక విషయాలలో యిర్మీయా లాంటివాడు. దక్షిణ రాజ్యం చెరలోకి పోకమునుపు యిర్మీయా చివరి ప్రవక్త. అయితే అంతకు ముందే 100 సంవత్సరాల క్రితమే హోషేయ ఉత్తర రాజ్యంలో సేవ చేశాడు. యిర్మీయాలాగా హోషేయ కూడా రాబోయే చెరను గురించి ప్రవచించాడు. ఈ ఇద్దరు ప్రవక్తలకు హృదయం బద్దలయ్యేటంత శోకం దాపురించింది. యిర్మీయా ఎక్కువగా ప్రవచనాలను బహిరంగంగా ప్రబోధించాడు. హోషేయ అనుభవాలు అతని స్వంత కుటుంబానికి సంబంధించినవి. యిర్మీయా తన జాతిని గురించి ఎక్కువగా మాట్లాడాడు. యిర్మీయా తన జాతిని ఎంతో ప్రేమించాడు. జాతీయ విపత్తును గురించి మాట్లాడినప్పుడు అతని గుండెలు పగిలిపోయాయి. హోషేయది మరీ అంత శుతిమెత్తని హృదయం కాదు. అయితే అతని కుటుంబం విచ్ఛిన్నమైపోయిందే అని గుండెలు అవిసిపోయేలా ఏడ్చాడు. తన స్వంత భార్య తనకు ద్రోహం తలపెట్టింది. ఆమె ఒక వేశ్య అయింది. అతడు ఆమెనెంతో ప్రేమించాడు. అందుకే ఆమె లేచిపోయినప్పుడెల్లా బతిమలాడి తిరిగి తెచ్చుకున్నాడు. ఆమె లేచిపోవడం, ఇతడు తెచ్చుకోవడం ఇలా ప్రతిసారీ జరుగుతూ వచ్చింది. ఈ అనుభవాన్ని దృష్టాంతంగా తీసుకుని ప్రవక్త ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి ప్రవచిస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు. అంటున్నాడు, మీ గురించి దేవుడు ఎంత బాధపడుతున్నాడో చూడండి. నా భార్య గోమెరును గురించి నేనెంత బాధకు గురి అవుతున్నానో చూచి ఈ దృష్టాంతాన్ని బట్టి గ్రహించండి. నా ఇంటిలోని బాధ నా గుండెలను పిండేస్తున్నది. నా మనోవేదన అంతా ఇంతా కాదు. అలాంటప్పుడు మీ విశ్వాసఘాతుక చర్యలకు దేవుని హృదయం ఎంత గాయపడిందో మీరు చూడండి. హోషేయ గ్రంథంలోని మొదటి 3 అధ్యాయాలలో హోషేయ వ్యక్తిగత కుటుంబ సమస్యలు, హోషేయ అతని భార్య విశ్వాసఘాతుకత్వము ఎక్కువగా వర్ణించటం జరిగింది. హోషేయ భార్య పేరు గోమెరు. అతని కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. ఊళ్ళో ఎక్కడ విన్నా హోషేయ భార్యను గురించే మాట్లాడుకుంటున్నారు. హోషేయ ప్రవచించిన కాలంలో దక్షిణాది రాజులు ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా. వీరు యూదా రాజులు. యరొబాము యెహోయాషు కుమారుడు. ఉత్తర రాజ్యంలో ఇంతకంటే దుర్మార్గుడు మరొకడు లేడు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాడు. జనులు యెహోవాను విసర్జించి
బహుగా వ్యభిచరించారు గనుక నీవు పోయి వ్యభిచారము చేసే స్త్రీని పెళ్లాడి వ్యభిచారము వల్ల పుట్టిన పిల్లలను తీసుకో అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. గమనించాలి, ఇది దేవుని ఆజ్ఞ. ఉత్తర రాజ్యంలో ఎఫ్రాయిము ప్రాంతంలో నివసించే యువకుడు హోషేయ. అతడు గోమెరు అనే అందగత్తెను చూచాడు, ఆమెను ప్రేమించాడు. ఆమె ఒక వేశ్యలాగా ప్రవర్తించింది. అది చూచి హోషేయ ఆమెను పెళ్లాడడానికి తటపటాయించాడు. మోషే ధర్మశాస్త్రం అలాంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి అంటోంది. అతనికి ఏమి చేయడానికి పాలుపోవటం లేదు. అప్పుడు దేవుడన్నాడు, హోషేయ, వెళ్ళు, నీవామెనే పెళ్లాడాలి. దేవుడు చెప్పిన ఈ మాట మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ధ్వనిస్తోంది. ధర్మశాస్త్రం రాసిన దేవుడే హోషేయకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె మంచిది కాదు, ఆమె వ్యభిచారిణి. వ్యభిచారం వల్ల పిల్లలను కన్నది. అయినా నీవు ఆమెనే పెళ్లాడాలి. ఆమె పుట్టిన కుటుంబం మంచిది కాదు. దేవుడు హోషేయ అనుభవాన్నే ఇశ్రాయేలుకు ఒక సందేశంగా వాడుకోబోతున్నాడు. గోమెరు యొక్క భౌతిక వ్యభిచారాన్ని ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక వ్యభిచారానికి పోలుస్తున్నాడు దేవుడు. ఈ సందేశం విశ్వాసులకు కూడా వర్తిస్తుంది. నిజమైన దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా లోకస్నేహం చేస్తే అది ఆధ్యాత్మిక వ్యభిచారమే. భర్తను విడిచి ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకున్న స్త్రీని పోలినవాడే దేవుణ్ణి విడిచిపెట్టి లోకంతో కలిసిపోయిన వ్యక్తి. కాబట్టి అతడు పోయి దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుణ్ణి కనగా యెహోవా అతనితో ఈలాగు సెలవిచ్చాడు, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ ఇంటివారు కలుగచేసుకొనిన రక్తదోషమును బట్టి ఇంక కొంతకాలమునకు నేను వారిని శిక్షిస్తాను. ఇశ్రాయేలు వారికి రాజ్యము ఉండకుండా తీసివేస్తాను. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుస్తాను. గోమెరుతో వివాహమే కాదు, ఆమె కన్న పిల్లలు కూడా ఇశ్రాయేలు జాతికి ఉపమాన రూపకమైన సందేశమయ్యారు. మీకు జ్ఞాపకముందా? యెషయా పిల్లలు కూడా ఇదే విధంగా ఇశ్రాయేలు జాతికి సందేశ రూపకమైన గుర్తులయ్యారు. హోషేయ కుమారుని పేరు యెజ్రెయేలు. ఈ పేరుకు అర్థం దేవుడు వెదజల్లుతాడు. యెజ్రెయేలు రక్తానికి నేను ప్రతీకారం చేస్తాను అంటున్నాడు దేవుడు. యెజ్రెయేలు అనేది అసలు ఒక పట్టణం పేరు. అదే ఎస్ట్రెలోన్ అనే లోయలో ఉన్నది. ఈ పట్టణానికి దీర్ఘ చరిత్ర ఉంది. అక్కడ రక్తం చిందించబడింది. అక్కడే అంతిమ యుద్ధం జరుగుతుంది. హర్మగెద్దోను యుద్ధ రంగస్థలం అదే. ఉత్తరాది రాజ్యం చెదరగొట్టబడుతుంది. పిమ్మట ఆమె మరల గర్భవతి అయి కుమార్తెను కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరుహామా అనగా జాలినొందనిది అని పేరు పెట్టు. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. ఆ పిల్ల పేరు లోరుహామా అనగా ఆమె ఎన్నడూ తండ్రి జాలి నెరుగనిది. లోరుహామా అనాథ శిశువేమీ కాదు, గాని తన తండ్రి ఎవరో ఆ పిల్లకు తెలియదు. ఇది హోషేయ కుటుంబానికి అపఖ్యాతి. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు విగ్రహారాధనమయమైపోయింది. దేవుడు ఆ జాతిని ఉద్దేశించి అంటున్నాడు, నీకు నా జాలి తెలియదు, నేను నీ తండ్రిని కాను. మానవుడు మరీ భ్రష్టుడై నైతికంగా దిగజారిపోయి దేవుని కృపకు దూరమైపోతున్నాడు. దేవుని కృపను కనికరాన్ని ఎడతెగక నిర్లక్ష్యం చేస్తూ పోతే కృప అందుబాటులో ఉన్నా దాన్ని మనిషి అందుకోలేడు. కృపారేఖకు దగ్గరలోనే ఉంటాడు గాని దాన్ని పొందడు, అందుకోడు. పతనావస్థలో పడి ఉంటాడు. ఆ మనిషికి దేవుని కృప అనుభవానికి రాదు, అతడు రానియడు. సోదరీ సోదరులారా, దేవుని కృపను నిర్లక్ష్యం చేస్తూ పోతే అంతిమ స్థితిలోనైనా అది అందుతుందని నమ్మకమేమిటి? దేవుడంటున్నాడు, నా దీర్ఘశాంతానికి గడువు ఉంది, నేనిక నిన్ను కనికరించను. లోరుహామా. 7వ వచనం. అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు, ఖడ్గము, యుద్ధము, గుర్రములు,
రౌతులు అనే వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షిస్తాను. దేవుడు ఎందుకు యూదాకు తీర్పు తీర్చను అంటున్నాడు? మరి ఇశ్రాయేలుకే తీర్పు అంటున్నాడేమిటి? ఇదంతా దావీదు కోసం, దావీదీయ వాగ్దానాన్ని బట్టి. దావీదును బట్టి దక్షిణ రాజ్యమైన యూదాను శిక్షించకుండా కొంత వ్యవధి ఇస్తున్నాను అంటున్నాడు దేవుడు. దేవుడు చేసిందాన్ని విమర్శించడానికి మనము ఏపాటి వారిమి? దేవుడు నిన్ను నన్ను క్షమించి రక్షించాడంటే అది ఆయన కృపే. దేవునికి మనమెంతో కృతజ్ఞులం. వారి దేవుడైన యెహోవాయే వారికి రక్షణ. విల్లు, ఖడ్గము, గుర్రములు, రౌతులు కాదు, దేవుని వల్లనే వారికి రక్షణ, కాపుదల, భద్రత, క్షేమం. దేవుడు అద్భుత రీతిగా యూదా రాజ్యాన్ని ఎలా కాపాడాడో 2 రాజులు 19వ అధ్యాయం, యెషయా 37వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. అయితే ఉత్తర రాజ్యాన్ని దేవుడు కాపాడలేదు. 8వ వచనం, లోరుహామా అనగా జాలినొందనిది పాలు విడిచిన తరువాత తల్లి గర్భవతి అయి కుమారుణ్ణి కన్నప్పుడు యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడనై ఉండను గనుక లో అమ్మీ నా జనము కాదు అని దీనికి పేరు పెట్టు. ఒక శిశువు 2-3 వయస్సప్పుడు పాలు విడుస్తాడు. అది వారి సాంప్రదాయం. లోరుహామా పాలు మానినప్పుడు గోమెరు తిరిగి గర్భవతి అయింది, కొడుకును కన్నది. ఆ పిల్లవానికి లో అమ్మీ అని పేరు పెట్టమన్నాడు దేవుడు. లో అమ్మీ అనే పేరుకు అర్థం నా ప్రజలు కారు, అనగా ఈ పుట్టిన బిడ్డ నా బిడ్డ కాదు అని తండ్రి చెప్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి అన్నాడు, మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను, పోండి. వారిని దేవుడు ఈ విధంగా గద్దించాడు. వారి విశ్వాసహీనతకు వారిని కఠినంగా వాగ్దండంతో శిక్షిస్తున్నాడు. అంతేకాని వారిని పూర్తిగా విడిచిపెట్టాడని కాదు. 10వ వచనం, ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమవుతుంది. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెబుతారో ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెబుతారు. విన్నారా శ్రోతలు? ఎన్ని శ్రమలు, హింసలు వచ్చినా, యూద వ్యతిరేక వైఖరి ఎంత ప్రబలినా ఆ జాతి నిర్మూలము కాలేదు, అభివృద్ధి పథంలోనే ఉంది. దేవుడు వారికి చేసిన వాగ్దానం రద్దు కాదు. దేవుని ప్రవచనం ప్రకారం సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె వారు వృద్ధి చెందుతారు. నా బిడ్డలు మీరు కారు అన్న చోటనే వారు సజీవ దేవుని బిడ్డలు అనే సాక్ష్యం వెల్లడి అవుతుంది. ఇది నిజం. దేవుడు ఇశ్రాయేలు జాతిని విడువలేదు, ఎడబాయలేదు. గొప్ప జాతీయ ఉజ్జీవం ఉప్పెనలాగా వచ్చి వారందరూ దేవుని తట్టు తిరుగుతారు. 11వ వచనం, యూదావారు, ఇశ్రాయేలు వారు ఏకముగా కూడుకొని తమ పైన ఒకణ్ణే ప్రధానిని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుతారు. ఆ యెజ్రెయేలు దినము మహాప్రభావము గల దినముగా ఉంటుంది. చూచారా? యూదా, ఇశ్రాయేలు అనగా ఉత్తరాది దక్షిణాది రాజ్యాలు మళ్లీ ఒకటవుతాయి. జాతీయ సమైక్యత ప్రవర్తిల్లుతుంది. వారందరికీ ఒకే ప్రధాని నియమించబడడం గొప్ప విశేషం. హోషేయ ప్రవచనములోని ఈ ఏకైక ప్రధాని ఎవరో కాదు, మెస్సియా, యేసుక్రీస్తు. అది యెజ్రెయేలు మహాదినం, శుభదినం, గొప్ప రోజు. ఇది గొప్ప ప్రవచనం. శ్రోతలు, హోషేయ గ్రంథంలోని 1వ అధ్యాయంలోని విశేషాలు ఎంతో ఆసక్తిదాయకమైనవి. హోషేయ అనే పేరుకు అర్థం రక్షణ, విడుదల లేక విమోచన. దేవుడు ఆజ్ఞాపించి హోషేయ ఒక వేశ్యను పెళ్లాడాలని ఆదేశించాడు. గోమెరును అతడు పెళ్లాడిన తరువాత ఆమె అతనికి పిల్లలను కన్నది. దేవుడు 3 పిల్లలకు ఎంతో అర్థవంతమైన పేర్లే పెట్టాడు. ఆ పేర్లలో చరిత్ర ఉంది, ప్రవచనముంది. యెజ్రెయేలు అంటే దేవుడు విత్తుతాడు, వెదజల్లుతాడు అని అర్థం. యెహూ చిందించిన రక్తానికి ప్రతీకారం. యెహూ వంశం మీదికి దేవుని తీర్పు వచ్చింది.
యెజ్రెయేలు అనే పేరులో జాతీయ పునరుద్ధరణ ప్రవచనం ఇమిడి ఉంది. లోరుహామా గోమెరు కన్నా కూతురు. ఇశ్రాయేలు దుష్ప్రవర్తనను బట్టి దేవుడు వారిపై జాలి తలచడు. లో అమ్మి కొడుకు. దేవుడు వారిని అసహ్యించుకున్నాడు. ఆయన బిడ్డలు కానట్లు బ్రతుకుతున్నారు. లో అమ్మి, మీరిలా ఉంటే నా బిడ్డలు మీరు కారు అని దేవుడు అంటున్నట్లు ఈ పేరు ధ్వనించింది. తాత్కాలికంగా దేవుడు వారిని దూరంగా ఉంచి లో అమ్మి అన్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 1-5 వరకు. దేవుడు తన ప్రజలను విసర్జించాడా? అట్లనరాదు. తాను ముందెరిగిన ప్రజలను దేవుడు విసర్జించలేదు. కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. దేవుడు తనకు సాక్ష్యము మిగిలి ఉండేటట్లే చేశాడు. ఇశ్రాయేలుకు లో అమ్మి కాలం తీర్పు కోసం నియమించబడింది. యూదా ఇశ్రాయేలు తిరిగి ఏకమైనప్పుడు లో అమ్మి కాలం ముగిసింది. దేవుడు వారిని చేర్చుకున్నాడు. ఇది ఉత్తరాది 10 గోత్రాల లో అమ్మి కాలం. ఇశ్రాయేలు జాతికి భవిష్యత్తులో గొప్ప ఉజ్జీవం రాబోతోంది. జాతీయ పునరుద్ధరణ ప్రవచించబడింది. యెజ్రెయేలు మహాదినం అంటే ఆర్మగెద్దోను మహాసంగ్రామం, శత్రు సంహార దినమది. రోమాపత్రిక 9వ అధ్యాయం 23-26 వరకు ఇశ్రాయేలు జాతీయ పునరుద్ధరణ ప్రస్తావించబడింది. కరుణాపాత్ర ఘటములను ఆయన ముందుగా సిద్ధపరిచాడు. యూదులలో నుండి మాత్రము కాక అన్యజనములలో నుండి ఆయన పిలిచిన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచాలని ఉన్నాడు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలని, ప్రియురాలు కాని దానికి ప్రియురాలని పేరు పెడతాను. జరిగేది ఏమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పబడిందో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడుతుంది అని హోషేయలో ఆయన చెబుతున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఇశ్రాయేలు ప్రవర్తన దేవుని హృదయాన్ని ఎంతో గాయపరిచింది. ఇశ్రాయేలు జాతి దేవుణ్ణి మరచిపోయింది. ఉపమాన భాషలో దేవుడన్నాడు, అది నగలు పెట్టుకొని సింగారించుకొని బయలుదేవతకు ధూపం వేసి వెటకాండ్రను వెంటాడింది. దాన్ని నేను శిక్షిస్తాను. హోషియా గ్రంథం ఒక ప్రేమగాథతో మొదలైంది. ప్రవక్తకు ఎంతో బాధ కలిగించిన విషాదగాథ. ఆమె చెడిపోతున్న కొద్దీ ఆమెను ఇంకా ప్రేమించాడు హోషియా. ఆమెకు అన్నీ ఇచ్చాడు. తన ప్రేమ, తన ఇల్లు, తన పేరు ఆమెకు ఇచ్చివేశాడు. ఆమె అతనికేమిచ్చింది? బాధ, వేదన, అవమానం. అతడు ఎంతో ప్రాధేయపడ్డాడు, బతిమలాడాడు, మందలించాడు, ఏడ్చాడు. అతడామెను విడువలేదు. ఆమె అతణ్ణి విడిచి పారిపోతూ వచ్చింది. ఇలాంటి అనుభవాలు హోషియాకు కలగనివ్వటంలో దేవుని ఉద్దేశ్యమేమిటి? ఇంతకంటే గొప్ప ప్రేమగాథకు ఇది దృష్టాంతం. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును ఎంతో ప్రేమించాడు. ఇక్కడి ఉపమానాన్ని గుర్తించండి. ఇశ్రాయేలు నాకు భార్య వంటిది, కాని నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నది. ఆధ్యాత్మిక వ్యభిచారం సాగిస్తున్నది. హోషియా వైవాహిక అనుభవం ఆధ్యాత్మీకరించబడింది. అదే హోషియా సందేశం. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతో ప్రేమించినా వారు ఆయనకెంతో ఆశాభంగం కలిగించారు. ఈ గ్రంథంలో దేవుని ప్రజల ఆధ్యాత్మిక వ్యభిచారం 9వ అధ్యాయం వరకు ప్రతి అధ్యాయంలో పేర్కొనబడింది. దేవుడు వారి యజమాని, వారి భర్త, కర్త. తనను తానే వారికి ప్రేమపూర్వకంగా ఇచ్చివేసుకునే దేవుడు. ఈ గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలు జాతిని ఎఫ్రాయిము అని సంబోధిస్తాడు. 2వ యెరోబాము పరిపాలనలో జాతి వృద్ధి చెందింది. ఆ తరువాత 20 సంవత్సరాలలో 6 రాజ్యమేలారు. అందులో 4 హత్యా రాజకీయాలు. అష్షూరీయులు ఇశ్రాయేలును చెరగొనిపోవడం హోషియా స్వయంగా చూచాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము
మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.